అందరికీ నమస్కారం. ఈ రోజు ఒక పవర్ఫుల్ యాక్టర్ గురించి ఆయన చేసిన సినిమాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆయన ఎవరో కాదు, మరి యాక్టర్ సూర్య గారు. మరి ఆయన ప్రతి ఒక్క సినిమా ఒక వేరియేషన్ ఉంటుంది. ఒక్కొక్క సినిమాకి ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటాడు. మరి ఆయన చేసే సినిమాలు ఒక రేంజ్ లో మన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆయన సినిమాలు మరి 70 రిలీజ్ అవుతుంటాయి. మరి అదేవిధంగా ఇతర దేశాల్లో కూడా ఆయన సినిమాలకి ఫ్యాన్స్ ఉంటారు. మరి ఆయన ప్రతి ఒక్కటి డిఫరెంట్ జోనర్లో మరి ప్రయత్నిస్తారు. ఆయన యాక్టింగ్ కానీ, డ్యాన్స్ కానీ, ఆయన పాత్రలు కానీ అసలు ఏజ్ లెస్గా అసలు సంబంధం ఉండదు. అలా మరి ఆయన సినిమాలు ఎంచుకుంటాడు, డైరెక్టర్లతో వర్క్ చేస్తాడు. మరి నిజంగా సూర్య మొట్టమొదటి సినిమా చాలా కాకా సినిమాతో మొదలైంది. మరి ఆ సినిమా మాత్రం అద్భుతంగా ఆడింది. దాని తర్వాత కొన్ని చిత్రాలు కొన్ని ఫెయిల్ అయినప్పటికీ ఆయన చేసిన యువ సినిమా కానీ మన తెలుగులో చాలా ఒక టాలెంట్ స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఆ బ్యాక్డ్రాప్ లో వర్క్ చేస్తాడు. సినిమాలో చాలా అద్భుతంగా లీడర్ గా వర్క్ చేస్తాడు. ఆ పాత్ర చాలా బాగుంది. దాని తర్వాత వచ్చిన చిత్రాల్లో నిజంగా తెలుగులో గజనీ అని చెప్పొచ్చు, మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిజంగా సూర్యకి తెలుగు మార్కెట్లో స్టార్ హీరోడమ్ని స్టార్డమ్ తెచ్చిపెట్టింది. బాగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ని కొల్లగొట్టింది ఈ గజనీ. మరి ఇందులో ఆయన పాత్ర సంజయ్ రామస్వామి చాలా అద్భుతంగా ఉంటుంది. బ్లైండ్ కి సంబంధించినటువంటి ఈ పాత్ర. సో ఇలా ఒక్కొక్క సినిమాలో వేరుగా చేసుకుంటూ పోతాడు. అతను చూసినట్లయితే సింగం కానీ, యముడు కానీ, ఆరు కానీ ఇలా చాలా సినిమాలు, ఏ సినిమా చూసినా కానీ ఒక వేరియేషన్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ కోసం చాలా రోజులు వర్క్ చేస్తాడు. మరి అలా ఉండడం అనేది సహజ. నటులు చాలా తక్కువ మంది ఉంటారు. మరి ఇండియాలో ది బెస్ట్ యాక్టర్ సూర్య అని చెప్పొచ్చు. మరి రీసెంట్గా వచ్చిన కొన్ని సినిమాలు కానీ, సికిందర్ కానీ, ఆయన చేసిన జై భీమ్ కానీ, ఏ పాత్ర చూసుకున్నా కానీ ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. మరి ఈ సంక్రాంతి కూడా ఆయన ఒక కొత్త జోనర్లో ఏ సినిమాలు ఎలాంటి జోనర్ చేసినా కానీ నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే సెవెంత్ సెన్స్ సినిమాలో కూడా చాలా అద్భుతమైన ఒక చైనా బ్యాక్డ్రాప్ లో ఒక బోధి ధర్మ క్యారెక్టర్లో కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యాడు. దాని గురించి ప్రత్యేకంగా కూడా బాగా వర్క్ చేశాడు. అలాంటి పాత్రలు కూడా చాలా గెటప్ఫుల్ గా సూట్ అవుతాయి. ఆయన చేసే ఫ్లెక్సిబుల్ సికిందర్ కానీ, ఒక లవ్ స్టోరీస్ కానీ, వీడొక్కడే కానీ, నువ్వు నేను కానీ, ఆయన చేసిన సినిమాలు ఏ సినిమా చూసుకున్నా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి అలా తమ్ముడు కూడా చాలా కార్తిక్ మంచి చిత్రాల్లో డిఫరెంట్ గా ఒక పోటాతత్వంలో మరి నటిస్తారు. మరి ఆయన నిజంగా చెప్పాలంటే రీసెంట్ గా వచ్చిన సినిమా కంగువ మాత్రం అసలు సూర్య లైఫ్ లో ది బిగ్గెస్ట్ ఫిలిం అని చెప్పొచ్చు ఈ కంగువ. ఎందుకంటే ఆయన చేసిన దాదాపుగా 30 సినిమాలకు పైగా సూర్య యాక్ట్ చేసి మరి హీరోగా వస్తున్నాడు. అన్ని సినిమాల కంటే కూడా ఈ కంగువ భారీ బడ్జెట్ తోటి యూవి క్రియేషన్స్, మరి వంశీ ప్రమోద్ గారు, మరి డానవేల్ గారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మరి సూర్య కెరియర్ లో ఈ సినిమా నిజంగా కంగువ సినిమా ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఆయన చేసిన సినిమాలో అన్నిటికెళ్ళగా భారీ బడ్జెట్ సినిమా, దాదాపుగా 300 కోట్లకు పైగా ఈ చిత్రాన్ని మరి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఇలా 10 భాషలలో మరి భారతీయ మొత్తం పాన్ ఇండియా, పాన్ వరల్డ్ చిత్రంగా ఈ కంగువని నిర్మిస్తున్నారు. మరి యూవి క్రియేషన్స్ వాళ్ళు, మరి జ్ఞానవేల్ అండ్ వంశీ ప్రమోద్ ఈ యొక్క నిర్మాతలు. మరి సూర్య ఇందులో మరి ఇంతకుముందు చేసిన మామూలు సినిమాలకి యాక్టింగ్ చేస్తే ఇందులో ఒక హైప్ ని క్రియేట్ విధంగా మంచి ఒక సూపర్ డూపర్ హిట్ ఫిలిం లాగా ఈ సినిమాని మరి చిత్ర బృందం ముందు తీసుకుపోతుంది. ఇందులో చెప్పాలంటే నిజానికి సంగీతం కూడా మ్యూజిక్ డైరెక్టర్ చాలా అద్భుతంగా మంచి కాంబినేషన్. మ్యూజిక్ డైరెక్టర్ మరి దేవిశ్రీ ప్రసాద్ అంటే చెప్పనవసరం లేదు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఒక మాస్ లెవెల్లో ఆడియన్స్ ని మరి సెట్ చేస్తుంది. అదేవిధంగా ఇందులో కీలక పాత్ర ఉన్నటువంటి డియోల్ మరి ఆయన యోగి బాబు కీలక పాత్రలు ఆయన పోషిస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా ప్రముఖ కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్ కూడా దిశా పటాని కూడా చాలా అద్భుతమైన యాక్టర్. మరి ఒకటేంటి దీంట్లో కూడా గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా ఉంది. విఎఫ్ఎక్స్ కూడా ఒక రేంజ్ లో. వాస్తవం చెప్పాలంటే నెట్లలో మాత్రం మరి ప్రభాస్ సినిమా కల్కి, మరి ఈ సినిమా మరి కంగువ అసలు పోటాపోటీగా నడుస్తుంది. గ్లిమ్స్ అసలు రిలీజ్ అయిన ఈ మధ్య కాలంలో సంక్రాంతి పండగకు మరి కల్కి, ఇటు మన కంగువ సినిమా నిజంగా పోటాపోటీగా ఉంది. మరి ఆ సినిమా కూడా ఓ రేంజ్ లో ఇద్దరు పాన్ ఇండియా యాక్టర్స్, మంచి పర్ఫార్మర్, మరి చాలా వరకు ఒక ఆసక్తికరంగా ఉంది. నిజంగా సూర్య కెరీర్ మాత్రం ఇది బిగ్గెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలన్నీ కూడా ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేస్తాయి. సూర్య ఫ్యాన్స్ కూడా కొత్తగా అసలు ఇండియన్ యాక్టర్లలోనే ఓల్డ్ యాక్టర్లో కూడా సూర్య ఎప్పటికప్పుడు కొత్తదనం చూపించే యాక్టర్లో మాత్రం సూర్య ముందుంటారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఏ పాత్ర చూసుకున్నా, ఏ సినిమా చూసుకున్నా డిఫరెంట్ యాక్టర్తో, డిఫరెంట్ పాత్రతో వస్తాడు. ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాడు. అటు ఎన్నో సినిమాలు చేశారు మరి ఆయన యాక్టింగ్ కు మరి తమిళనాడు గవర్నమెంట్స్ కూడా ఫిలింఫేర్ అవార్డ్స్, నంది అవార్డ్స్ ఫిలిం ఇలా
అన్ని సొంతం చేసుకున్నాడు. మీ కంగువ కూడా ది బిగ్గెస్ట్ హిట్ కావాలని, మరింత మంచి పాన్ వరల్డ్ ఇండియన్ యాక్టర్గా మంచి సక్సెస్ కావాలని మనం కూడా కోరుకుందాం. సూర్య యూవి క్రియేషన్ లో వస్తున్న ఈ సినిమా సూర్య కెరియర్ లోనే ది బిగ్గెస్ట్ హిట్ కావాలని ఈ కంగువ మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి సూర్య అంటేనే ఇస్ అ గ్రేట్ యాక్టర్ కాబట్టి ఇది సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకుందాం. ఇది ఇవాటి స్పెషల్ హీరో సూర్య మరి స్పెషల్. మళ్ళీ వచ్చే వారాలు మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ యువరాజ్. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.